హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి ఇమేజ్ సెఫల్డ్ హుక్ అంటారండి. సో దానివల్ల యూజెస్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉపయోగించాలి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి దీన్ని సెఫల్డ్ హుక్ అంటారు అనమాట. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎక్కడైనా ఎవరైనా ఎలక్ట్రిక్ షాక్ మనం చూస్తుండగా మన కళ్ళ ముందే ఎలక్ట్రిక్ షాక్కి గురవుతున్నారు, మనం ఏం చేస్తామో వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి మన చేత్తో వాళ్ళని డైరెక్ట్ పట్టుకొని లాగలేము అనమాట. ఎందుకంటే మన బాడీ కూడా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి, సో మనకు కూడా షాక్ కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో మనం ఇండైరెక్ట్గా ఏదైనా యూజ్ చేయాలి, లేదా స్టిక్ అయినా యూజ్ చేయొచ్చు. స్టిక్ మనకు అవైలబిలిటీలో లేదనుకోండి, సో అఫీషియల్గా అయితే మనం ఇట్లా హుక్ సెఫల్డ్ హుక్ యూజ్ చేస్తాం అనమాట. సో దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మనకి ఇంకో ఇమేజ్లో చూపిస్తానంటే ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్ ఈ ఇమేజ్లో చూస్తున్నట్టుగా ఈ ఫస్ట్ పర్సన్స్కి ఇక్కడ షాక్ కొట్టింది అనమాట. ఇక్కడ ప్యానల్ బోర్డ్ని ముట్టుకోగానే అతనికి ఏంటంటే షాక్ కొట్టింది. సో ఇక్కడ ఇంకో పర్సన్ చూశాడు. సో ఇక్కడ ఏంటంటే అతను సెఫల్డ్ హుక్ అనేది తీసుకున్నాడు అనమాట. సెఫల్డ్ హుక్ తీసుకొని అతనికి ఇలా నడుముకు ఇలా అది యూ షేప్లో కరెక్ట్ ఎగ్జాక్ట్గా పెట్టి లాగుతూ ఉన్నాడు అనమాట. సో మనమైనా కూడా ఇన్ కేస్ మన ఎదురుగా ఇలాంటి షాక్ ఎవరికైనా తగిలితే కనుక మనం ఇలాంటి సెఫల్డ్ హుక్ తీసుకొని మనము అతన్ని బయటికి లాగేయచ్చు అనమాట సేఫ్గా. సో దీన్ని యూజ్ చేసే విధానం అయితే ఇది ఫ్రెండ్స్, మనం ఒక పర్సన్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళము అవుతాం అనమాట. సో దీని గురించి ఉపయోగం అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.